సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. మార్కెట్లో ఎక్కడ చూసినా వాటర్ మిలన్ కనిపిస్తూనే ఉంటాయి. ఈ వాటర్ మిలన్లో మన బాడీని కూల్ చేసే ప్రాపర్టీస్ ఉన్నాయని ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. కానీ ఇదే కాకుండా ఇందులో ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ ఈ వాటర్ మిలన్ ఎవరు తీసుకోవచ్చు, ఎవరు అవాయిడ్ చేయాలి అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. సాధారణంగా మార్కెట్కి వెళ్ళినప్పుడు పెద్ద సైజు ఉన్న ఫ్రూట్సే ఎక్కువగా పిక్ చేసుకుంటూ ఉంటాం. అవి కొంచెం అట్రాక్టివ్గా కూడా కనపడుతూ ఉంటాయి. కానీ ఈ వాటర్ మిలన్స్లో అడల్ట్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అడల్ట్రేషన్ అంటే ఇంజెక్షన్ ద్వారా ఫ్రూట్ సైజుని పెంచి అలా మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. సో నేను ఇదంతా కూడా కొంతమంది రైతులతో మాట్లాడినప్పుడు వాళ్ళే చెప్పారు. అండ్ వాళ్ళు ఇచ్చిన సజెషన్ ఏంటంటే, మీకు హెల్తీ ఫ్రూట్స్ కావాలి అంటే మీడియం సైజ్ లేదా చిన్న సైజ్ ఉన్న వాటర్ మిలన్ మాత్రమే పిక్ చేసుకోండి అని. అండ్ ఈ రెడ్డిష్నెస్ ఉన్న వాటర్ మిలన్స్లో ఏంటంటే లైకోపీన్ అనే ఇది ఒక ఆర్గానిక్ పిగ్మెంట్ పొమగ్రనేట్లో, టొమాటోలో అండ్ ఇలా వాటర్ మిలన్లో కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది బోన్ హెల్త్కి చాలా మంచిది. కార్డియోవాస్కులర్ డిసీజెస్ నుంచి కాపాడుతుంది. ప్రాస్టేట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ దీంట్లో ఎక్కువగా ఉంటాయి. మనం తీసుకునే మిగతా అన్ని ఫ్రూట్స్తో కంపేర్ చేస్తే వాటర్ మిలన్ హార్ట్ హెల్త్కి చాలా మంచిది. గుండె సంబంధించిన వ్యాధుల్ని రాకుండా నివారించడంలో ఈ పుచ్చకాయ చాలా హెల్ప్ అవుతుంది. ఎలా అంటారా, ఈ వాటర్ మిలన్లో సిట్రిలిన్ అనే ఒక అమైనో యాసిడ్ ఉంటుంది. ఈ అమైనో యాసిడ్ బాడీలోని బ్లడ్ మూమెంట్కి హెల్ప్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా త్రూ అవుట్ ద బాడీ వెళ్ళేలాగా ఈ అమైనో యాసిడ్ హెల్ప్ చేస్తుంది. దాని ద్వారా హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి వాళ్ళ బీపీ కూడా కంట్రోల్ అవుతుంది అన్నమాట. ఆస్తమా పేషెంట్స్ కూడా ఈ ఫ్రూట్ చాలా మంచిది. సో అట్లీస్ట్ వారంలో ఆల్టర్నేట్ డేస్ అయినా సరే మినిమం 3 to 4 times తీసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉంటుందో స్కిన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ వాటర్ మిలన్ జ్యూస్ మీరు ఫేస్ ప్యాక్గా కూడా యూజ్ చేయొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆల్టర్నేట్ డేస్ మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ని మీరు ఫేస్ అంతా అప్లై చేసుకుని ఒక 20 minutes తర్వాత కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇది పింపుల్స్ ఎక్కువగా ఉండి ఇబ్బంది పడే వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ వస్తుంది. డెడ్ స్కిన్ రిమూవ్ అవుతుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి, ఎక్కువగా స్వెట్టింగ్ వచ్చే వాళ్ళకి కూడా ఇది మంచి హోమ్ రెమెడీగా మీరు వాడచ్చు. ఇందులో ఉన్న లైకోపిన్ అనే ఆర్గానిక్ పిగ్మెంట్ వల్ల స్కిన్ గ్లోనెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కెటరాక్ట్స్ ఆర్ కంటి శుక్లాలు అంటారు కదా, అవి రాకుండా కాపాడుతుంది. రే చీకటి రాకుండా ఈ వాటర్ మిలన్ కాపాడుతుంది. సో ఓవరాల్గా ఐ హెల్త్కి కూడా ఈ వాటర్ మిలన్ చాలా మంచిది. ఎవరైతే న్యాచురల్గా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి వాటర్ మిలన్ ది బెస్ట్ ఫ్రూట్. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ 90% వరకు వాటర్ కంటెంట్ ఉంటుంది. మీరు ఇది జ్యూస్ ఫామ్లో తీసుకున్నా, స్లైసెస్గా తీసుకున్నా, ఇవి తిన్న తర్వాత మీ స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది. పొట్ట నిండుగా అనిపించడం ద్వారా మీరు మిగతా ఫుడ్ని ఆటోమేటిక్గా అవాయిడ్ చేస్తారు. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రూట్ టు యాడ్ ఇన్ యువర్ డైట్. వాటర్ మిలన్లో ఉన్న వాటర్ అండ్ పొటాషియం లెవెల్స్ యూరిన్లో ఉండే ఆ యాసిడ్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. తద్వారా కిడ్నీలో న్యాచురల్గా ఫామ్ అయ్యే చిన్న చిన్న స్టోన్స్ని ఇది ఫ్లష్ అవుట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. 1 bowl ఆర్ ఒక కప్ ఆఫ్ వాటర్ మిలన్ మనం తీసుకుంటే అందులో 170 milligrams ఆఫ్ పొటాషియం మనకు అందుతుంది. యాక్చువల్లీ ఈ పొటాషియం మనకి హార్ట్కి, నర్వస్ సిస్టమ్కి, కిడ్నీకి మంచిది. కానీ ఎప్పుడైతే మీ బ్లడ్లో ఆల్రెడీ పొటాషియం లెవెల్స్ ఎక్కువగా ఉండి హైపర్కెలీమియా అనే కండిషన్ మీకుంటే ఇది లైఫ్ థ్రెటనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ మెడికల్ రిపోర్ట్స్లో మీకు పొటాషియం లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఫ్రూట్ని అవాయిడ్ చేయడమే మంచిది. డయాబెటిక్ పేషెంట్స్ లేదా షుగర్ పేషెంట్స్కి GI లెవెల్, గ్లైసెమిక్ ఇండెక్స్ లెవెల్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ అంతగా మంచిది కాదు. సో ఇది లిమిటెడ్గా తీసుకోవాలి. అది కూడా జ్యూస్ ఫామ్లో కాదు, స్లైస్గా తీసుకోవచ్చు. 100 నుంచి 180 grams వరకు తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సమ్మర్లో వర్కౌట్ చేసి వచ్చిన తర్వాత, జిమ్కి వెళ్ళొచ్చిన తర్వాత లేదా వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత వాటర్కి బదులుగా ఈ ఫ్రూట్ జ్యూస్ మీరు తీసుకుంటే మీరు మిస్ అయిన ప్రోటీన్స్, న్యూట్రియంట్స్, ఎలక్ట్రోలైట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ని మళ్ళీ మీ బాడీకి అందిస్తుంది. ఇది ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు విరోచనాలు లైక్ డయేరియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఈ ఫ్రూట్ తిన్న తర్వాత ఒక 1 hour వరకు వాటర్ తాగకపోవడమే మంచిది.
సీజన్ అయిపోయిన తర్వాత కూడా వీటి సీడ్స్ ఏవైతే ఉంటాయో వీటి విత్తనాలు అవి గుడ్ సోర్స్ ఆఫ్ పాలీ అన్సాచురేటెడ్ అండ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఇవి గుండె సంబంధించిన పనితీరుకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మీరు త్రూ అవుట్ ద ఇయర్ వీటిని ఇలా సీడ్స్ ఫామ్లో కూడా యూజ్ చేయొచ్చు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. I hope you like the video. See you again in another interesting video. Till then, stay healthy and enjoy your food. Bye bye.